అమెరికా లాంగ్ రేంజ్ వార్ అంటే నెలల తరబడి యుద్ధం. చెరపకురా చెడేవు అంటారు. రష్యాని సుదీర్ఘకాలం యుద్ధంలోకి నెట్టింది అమెరికా. ఉక్రెయిన్ ద్వారా 4 సంవత్సరాల యుద్ధం. 4 సంవత్సరాల నుంచి అమెరికా ఆయుధాలిచ్చింది. యూరప్ దేశాలు ఆయుధాలిచ్చినియి. నాటో దేశాలు ఆయుధాలిచ్చినియి. ఈ ముగ్గురు డబ్బులు గూడా ఇచ్చారు. అయినా రష్యాని గెలవలేకపోయారు. ఎందుకని? భూమి మీద దాడి చేయగలిగిన కెపాసిటీ లేదు ఉక్రెయిన్‌కి. ఉక్రెయిన్ లోపలికి చొచ్చుకు రాగలిగింది రష్యా. డొనెట్స్క్, లుహాన్స్క్, జపోరిజియా, ఖెర్సన్ లాక్కోగలిగింది. ఆ సందర్భంగా వేలాది మంది రష్యన్ సైనికులు చనిపోయారు. ఉక్రెయిన్ సైనికులు వేలాది మంది చచ్చిపోయారు. ఇప్పుడు మిగతా భూభాగాన్ని ఆక్రమించుకునేంత సైనిక శక్తి రష్యా దగ్గర లేదు. అలాగే రష్యా ఆక్రమించుకున్న భూభాగాన్ని వెనక్కి తీసుకునే సత్తా ఉక్రెయిన్‌కి లేదు. అది చూశారు కదా! ఇప్పుడు అమెరికా ఇరాన్ మీద యుద్ధం చేయాలంటే, గెలవాలంటే భూమి మీద దిగాల. భూమి మీద దిగాలంటే దానికున్న పెద్ద సమస్య ఏంటి? ఎట్టించి రావాలి? అయితే పాకిస్తాన్ నుంచి. ఎందుకంటే ఇరాన్‌కి ఆనుకుని ఉంటది కాబట్టి. లేదంటే అటు పక్కన జోర్డానో, సిరియానో అట్టించి రావాల. ఇరాక్కో అట్టించి. అక్కడున్న షియా ముస్లింలు దెబ్బతీసే పరిస్థితి ఉంటది. అమెరికా కాల్బలం వెళ్లకుండా, భూమి మీద ఉన్నటువంటి ఇరాన్ సైన్యాన్ని అంతం చేయకుండా, పైనుంచి 4 బాంబులేస్తే బంకర్‌లో దాక్కుంటారు. తర్వాత మళ్ళీ బయటకొస్తారు. అక్కడ ఓడదు, గెలవదు. అమెరికా గెలవడం ఉండదు. ఇరాన్ ఓడడం ఉండదు. కాబట్టి అమెరికా తేల్చుకోవాల్సింది భూమి మీద వెళ్ళి ఇరాన్ సైన్యంతో పోరాడి తాము చచ్చి వాళ్ళని చంపగలగాలి. వీరమరణం పొందాలా? లేదా వీరుడిగా అవతల వాళ్ళని నిర్జించాలి. అలా లేకుండా గెలుస్తాం అనుకోవడం భ్రమ.